హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగ్ వెల్కర్స్. మనం చెప్పుకున్న టాపిక్ గుంటల్లో మనం ఎందుకు కొనాలి, ఎకరాల్లో మనం ఎందుకు కొనాలి. హా, మన మార్కెటింగ్ మిత్రులకు కూడా చెప్తున్నానండి, వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిదైనా డబ్బే, కస్టమర్దైనా డబ్బే, మార్కెటింగ్ వాళ్ళదైనా డబ్బే. సో ఇక్కడ మీరు చేసే పని న్యాయంగా ఉంటే ఎవరు మనల్ని అనాల్సిన అవసరం కూడా లేదు. గత సంవత్సరంన్నరగా ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఇదంతా గవర్నమెంట్ మీద తోసేయటమో లేకపోతే ఇంకోటి చెప్తున్నారు. అసలు ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడదామండి. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? హైడ్రాలు అంటారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. తప్పు చేసేవాళ్ళు ఉంటే తప్పును ఖండించే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ పరిస్థితికి వస్తే చాలామంది ఈఎంఐలు ఆశిస్తున్నారు. మేము పెట్టాం కదా, మాకు ఈఎంఐ రావాలి, మా వెనక్కి రావాలి, కానీ మా ప్లాట్ మాకు ఉండిపోవాలి. ఎవరైనా సరే వాళ్ళకు వచ్చే రూపాయి లాభం కోసం పనిచేస్తారు. 10 రూపాయలు ఎదురు ఇవ్వరు కదండి. అది ఎక్కడ ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఆలోచించాలి కదా. మీరు చెప్పడం బాగానే ఉంది, మీరు కూర్చుని బాగానే చెప్తారు, కానీ ఇవన్నీ మీ మార్కెటింగ్ వాళ్ళే చేస్తున్నారు కదా అంటే, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారండి. కానీ మార్కెటింగ్ వాళ్ళదేముంది? వాళ్ళకి నెల జీతం వస్తుంది. నెలలో వాళ్ళు ఒక కమిషన్ వస్తే ప్రశాంతంగా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బతకొచ్చు అనుకుంటారు. కానీ లీడర్స్ ఆ విషయంలో కొంతమంది లీడర్స్ కూడా తప్పు చేస్తున్నారు. బట్ దాని గురించి నేను కామెంట్ చేయను. ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళదే. కానీ ఇక్కడ ఒకటేనండి చెప్పేది, వివేకం అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆ వివేకాన్ని మనం మేలుకొల్పాలి. వేరే ఎవరో కాదు, మనం కొనాలనుకుంటున్నాం, సో ఎదుటోడు అమ్మాలనుకుంటున్నాడు. అమ్మాలనుకున్నవాడు దేని మీద అమ్ముతున్నాడు, ఏ బేస్ మీద అమ్ముతున్నాడు. కానీ ఇక్కడ చాలా మంది అతి తెలివితేటలతో ఏం చేస్తారో తెలుసా? ఇలాంటి వాటిలలో తొందరగా పెట్టేసి మునిగిపోయి అన్ని అప్రూవల్స్, ఎల్బీ నెంబర్ కానీ, రేరా కానీ, డెవలప్మెంట్స్ కానీ అన్ని పద్ధతిగా ఉండి పద్ధతిగా పనిచేస్తున్న వాళ్ళు మాత్రం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది చెడు ముందుకు వెళ్తుంది, మంచి వెనకాల వస్తుంది. కానీ ఎప్పటికైనా శాశ్వతం మంచేనండి. సో ఇన్ని సంవత్సరాల నా కెరియర్లో నేను ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ప్లాట్ అమ్మాను, రిజిస్ట్రేషన్ చేశాను, డోర్ స్టెప్ సర్వీస్ ఇచ్చాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. రిజిస్ట్రేషన్ కూడా నేను ఫామ్ 32A తీసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అటువంటి నేను ఇప్పటి వరకు గుంటలలో అమ్మలేదండి, అమ్మను కూడా. ఎవరైనా అమ్ముతుంటే కూడా అమ్మద్దు అని చెప్తాను ధైర్యంగా. ఎందుకు అంటే మీ లాభాన్ని నేను చెడగొడుతున్నానా అనుకోవచ్చు, అలా కూడా, కానీ నేను చెడగొట్టట్లేదండి. ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడు నిప్పుల దగ్గరికి వెళ్తుంటే వెనక లాగుతుంది, ఒక దెబ్బేస్తుంది తల్లి కాబట్టి. కానీ మేము మార్కెటింగ్ వాళ్ళు, మీరు తప్పు చేస్తుంటే మిమ్మల్ని ఎలా ఖండించాలి? అందుకే ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాము అనే దాన్ని బట్టి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. గుంటల జోలికి పోకండి. ఎందుకు మీకు గుంటలు? డెవలప్మెంట్ చేసిన సైట్లో అన్ని అప్రూవల్స్తో అన్ని హంగులతో ఉన్న ప్లాట్ తీసుకోండి. మీరు పెట్టుకున్న పెట్టుబడికి సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం వెయిటింగ్. ఎందుకండి ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు ప్యాసివ్ లాగే వస్తుంది, ప్యాసివ్ లాగే అయిపోతుంది. కానీ నిజమైన నిజాయితీ డబ్బు ఎప్పుడు కూడా మన తోడు ఉంటుంది. డబ్బే కాదు, మన మంచితనం కూడా. సో రియల్ ఎస్టేట్ మిత్రులకు కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కానీ నేను ఒక్కటే చెప్తున్నానండి. నా పేరు సుధారండి. గుంటలలో కొన్ని మోసపోవద్దు. ఎవరైనా స్వచ్ఛమైన ప్లాట్ అమ్మితే ఒక్కసారి సైట్కి వెళ్ళి చూడండి. సైట్లో మీకు అన్నీ బాగున్నాయంటే ఆఫీస్కి రండి, డాక్యుమెంట్స్ చూడండి, ఓనర్ని చూడండి, అమ్మే వాళ్ళని చూడండి. అన్నీ మీకు ఓకే అనుకుంటే ప్లాట్ కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ మీ ఇంటికి పట్టుకెళ్ళండి. అంతేగాని జనాలందరూ చేసే తప్పులకి అందరి మార్కెటింగ్ వాళ్ళని నిందించటము, తిట్టటము, డోర్ మీద ముఖం మీద డోర్ వేయటము ఇలాంటివి చేయొద్దండి. కాల్స్ చేస్తే కొంతమంది దారుణంగా తిడుతూ ఉంటారు.
ఏం హక్కు ఉందండి తిట్టడానికి? మా డ్యూటీ అది. మేము మీకు స్థిరాస్తిని ఇస్తున్నాం. తరతరాలకి తరగని స్థిరాస్తి ఇస్తున్నాం, అంతే తప్ప వేరే ఏమీ ఇవ్వట్లేదు. మేము అన్ని అప్రూవల్స్తో అన్ని రకాల హంగులతో ఉన్నవా దాన్నే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందిన వాటికల్లా మీరు పెట్టుకుంటూ పోతున్నారు. అలా కాదు, మీరు ఆలోచించండి, ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అట్లా చేస్తే మీ ప్లాట్ 100% మీదే అవుతుంది. మీకు ఇచ్చిన స్థిరాస్తి, మేము ఏదైతే మీకు అన్నీ చెప్పిస్తున్నామో ఆ స్థిరాస్తి ఎప్పుడు కూడా తరతరాలు ఉంటుంది. మీ తరతరాలు ఉంటుంది. అందరూ కూడా చెప్పుకుంటారు. సో ఈరోజు మీరు వేలల్లో కొన్నారు, లక్షల్లో కొన్నారు, రేపు పొద్దున అది కోట్లలోకి పోతుంది. నా సర్వీస్లో ఇప్పటి వరకు ఎన్ని వేల ప్లాట్లు అమ్మానో నాకు తెలియదు ఇంతవరకు. కానీ తెలియదని ఎందుకు చెప్తున్నానంటే అన్ని అమ్మానండి. కొనుక్కున్న కస్టమర్స్ మాత్రం గుర్తు చేసుకుని కాల్ చేస్తూ ఉంటారు, మేడం మాది ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతేగాని మేము ఇందులో మోసపోయాం, ఈ కంపెనీలో మోసపోయాం, మేము ఈ గుంటలలో పెట్టి మోసపోయాం, ఇలాంటివి ఎవరన్నా చెప్తే చాలా బాధ అనిపిస్తుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకునే ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.